చూస్తే అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రివిలేజ్ కమిటీ తనను పిలవకపోవడం వల్లే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్న ఆమె న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. పిటిషన్పై విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలు అన్నిటి కూడా తూట్లు పొడిచారు. అండ్ కొత్త పలుక ఉత్త పలుక చెత్త పలుక నాకైతే తెలియదు, కానీ రాసిన దాంట్లో ఆల్మోస్ట్ అబద్దాలు. నా మీద సస్పెన్షన్ లేదంట, ప్రివిలేజ్ కమిటీలో డెసిషన్ తీసుకుంటారంట, అనితని తిట్టినందుకు 1 year సస్పెన్షన్ అంట. ఏది కూడా కరెక్ట్ కాదు. అండ్ కామ సీఎం, కాల్ సీఎం, మనీ సీఎం నేను అన్నానని 340 సబ్ రూల్ 2 ప్రకారం 1 year చేశానని క్లియర్ కట్ గా యనమల రామకృష్ణుడు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు గట్టిగా నిలదీస్తున్నాను. రిషితేశ్వర్ విషయం, వనజాక్షి విషయం, అంగన్వాడీ విషయం మన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది కాబట్టి ఈమెను అసెంబ్లీలోంచి తరిమేయాలి అన్న ఒక కక్ష సాధింపు చర్య ప్రజలకి ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే ఒక కోర్టు నేను లోపలికి వెళ్లొచ్చు అని ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మరి కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి నన్ను లోపలికి రానియకుండా చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి నేను నిన్నటి వరకు ఎదురు చూశాను. నిన్నటి వరకు కూడా నాకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఎటువంటి కాల్ రాలేదు కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టుకి రావడం జరిగింది. ఖచ్చితంగా భగవంతుడు నా వైపు ఉన్నాడు. ఏ తప్పు చేయలేదు. మహిళల కోసమే పోరాడాను. కాల్మని సెక్స్ రాకెట్ లో ఉన్న ఆ అమాయకమైన మహిళల్ని వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురావడమే నా యొక్క లక్ష్యం. కోర్టులో కేసు ఫైట్ చేస్తూనే మీద కూడా ముందు సీరియస్ గా ముందుకు తీసుకెళ్తాను ఉద్యమాన్ని.